మరో బ్రేకింగ్ చూస్తున్నాం. పటాన్చెరు నియోజకవర్గంలో హైడ్రా ఆపరేషన్ నిర్వహించింది. అమీన్పూర్లో 32 G+ భవనాలను నేలమట్టం చేసింది. ప్రభుత్వ భూమిలో నిర్మాణాలను కూల్చేస్తామని అధికారులు ప్రకటించారు. అక్రమ నిర్మాణాలు జరగకముందే గతంలో రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారు. 2020లో బిల్డర్లు పనులు మొదలుపెట్టగా నోటీసులు రావడంతో కొంతకాలం ఆపారు. రాజకీయ ఒత్తిడితో అనుమతులు తెచ్చుకొని యథేచ్ఛగా నిర్మాణాలు పూర్తి చేశారు. హైడ్రా ఇప్పుడు ప్రభుత్వ భూములను కాపాడే పనిలో భాగంగా చెరువు భూముల్లో నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చేసింది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, చెప్పండి, అమీన్పూర్లో హైడ్రా నిర్వహిస్తున్న ఈ కూల్చివేతలకు సంబంధించిన డీటెయిల్స్ ఎలా ఉన్నాయి సుజాత? ప్రసన్న, హైడ్రా అటు చెరువులు FTL బఫర్ జోన్లో నిర్మాణాలు కూల్చివేయడంతో పాటు ప్రభుత్వ స్థలాల్లో ఉన్నటువంటి నిర్మాణాలన్నిటినీ కూడా నేలమట్టం చేస్తుంది. అయితే ప్రస్తుతం అమీన్పూర్లో ఉన్నాం మనం. అయితే నిన్న కూల్చివేసినటువంటి కట్టడాలు ఏవైతే ఉన్నాయో అవి దాదాపు G+2 167 గజాల్లో నిర్మించినటువంటి ఈ నిర్మాణాలన్నిటినీ అటు హైడ్రా అయితే మాత్రం నేలమట్టం చేసింది. ప్రస్తుతం విజువల్స్లో చాలా క్లియర్గా చూడొచ్చు. వరుసగా ఉన్నటువంటి ఈ నిర్మాణాలు G+1 ఏవైతే ఉన్నాయో అవి 2020లో నిర్మాణాలకు సంబంధించినటువంటి అనుమతులు కావాలి అంటూ అటు అధికారులు కోరినటువంటి సమయంలో కొంత మేరకు అయితే మాత్రం నిర్లక్ష్యం వహించారు. దీనికి సంబంధించి క్లియర్ టైటిల్ లేదు అని చెప్పేసి రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటివి వాటికి సంబంధించినటువంటి భూములు అని చెప్తున్నటువంటి రెవెన్యూ అధికారులు అయితే తర్వాత కొంతమంది రాజకీయ నాయకులు ఒత్తిళ్లతో అనుమతులు తీసుకొచ్చారు అని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత కలెక్టర్ ఇన్వాల్వ్ అయ్యి వీటికి సంబంధించి కొంత మేరకు అయితే మాత్రం నోటీసులు జారీ చేశారు. ఆ తర్వాత రీసెంట్గా హైడ్రా ఎప్పుడైతే రంగంలోకి దిగిందో ఆ తర్వాత రెవెన్యూ అధికారులు అయితే మాత్రము హైడ్రాకి ఫిర్యాదు చేయడంతో హైడ్రా అధికారులు ఇక్కడ రంగంలోకి దిగి వీటిని నేలమట్టం చేశారు. ఇదంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి 34 G+1 భవనాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద సర్వే నెంబర్ 6 మీద అయితే మాత్రము వీళ్ళు స్టే తీసుకొచ్చారు కోర్టు నుంచి. కానీ అటు రెవెన్యూ అధికారులు ఈ G+1 ఉన్నటువంటి భవనాలంతా కూడా సర్వే నెంబర్ 12లో వస్తుంది. 12 అంతా కూడా రెవెన్యూకు సంబంధించినటువంటి భూములు అని చెప్పేసి అటు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. నిన్న కూల్చివేతల సమయంలో అందరూ అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇక్కడికి పోలీసులు అదేవిధంగా విధులకి ఆటంకం కలిగించే అందరినీ కూడా అటు బయటికి పంపించే ప్రయత్నం చేశారు. ఇప్పటికే ఈ విల్లాలో 6గురికి పైగానే నివాసం ఉంటున్నటువంటి వాళ్ళని కూడా రెంట్కుంటున్నారంట. గత 1 ఇయర్ నుంచి ముందస్తుగా రెండు రోజుల క్రితమే నోటీసులు జారీ చేసి వాళ్ళని ఖాళీ చేయమని చెప్పడంతో వాళ్ళు వెంటనే ఖాళీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కొన్ని భవనాలు ఏవైతే మనకు విజువల్స్ లో కనిపిస్తున్నాయో నిర్మాణంలో ఆల్రెడీ జనసమూహం ఉన్నటువంటి నిర్మాణాలకైతే మాత్రము సాటర్డే వరకు అంటే ఈ సాటర్డే వరకు అయితే మాత్రం పర్మిషన్ ఇచ్చారు. ఆ తర్వాత ఖాళీ చేయాలి అని చెప్పేసి వాళ్ళకి ముందస్తుగా నోటీసులు ఇచ్చారు. కాబట్టి వాళ్ళు ఖాళీ చేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎవరు లేనటువంటి భవనాలను మాత్రమే నేలమట్టం చేశారు. అటు రెవెన్యూ అధికారులు కూడా గతం నుంచి ఇది రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి భూమి అని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఇష్టానురాజ్యంగా ఎవరు వినకుండా నిర్మాణాలు చేశారు అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే మాత్రము ఈ కూల్చివేతల పట్ల స్థానికులైతే వాళ్ళకి ముందస్తుగా నోటీసులు జారీ చేసినా ఖాళీ చెయ్యలేదు అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సుజాత.